శ్రీ రంగనాథ రామాయణము. వాల్మీకితో నారదుడు శ్రీరాముని కథను తెలపటం. ఆ పురించేరిన ఆసక్తిన్ ఎవ్వ రాజ్యాభిషిక్తునిగన్ చేసిదనని తండ్రి చెలంగి అయోధ్యన్ పట్టంబుగట్ట భూపతి సమకట్ట మట్టు మీరిన ఎట్టి మందర అప్పుడు నెట్టనన్ కైకతో నిరినాటన్ చెప్పన్ కట్టడి కైక సంగరమునన్ తొల్లి 2 వరంబులు అర్థించినది ఔటన్ చెండించి కానన స్థలికి రాఘవునిన్ పనిచిన జనకుని ప్రతినకై పూని జనకజా లక్ష్మణ సైతు వెడలి దేవ వనంబునన్ ఎంతేని వనంబునన్ పావనముని చర్యన పరగు సంయములను కరుణమై కాపాడి కరదూషణాది శరములన్ చెండు బెండాడే. దశరథుని కుమారులు మిథిలా నగరంలో పెళ్లిళ్లు చేసుకొని అయోధ్యకు వచ్చారు. శ్రీరాముణ్ణి యువరాజుగా అభిషేకించాలనుకొని దశరథుడు ప్రయత్నాలు చేయసాగాడు. అది తెలుసుకున్న కైక దాసి మందర కైకతో దశరథుడు శ్రీరామ అభిషేకం చేస్తున్నాడని, అది భరతునికే జరగాలని, శ్రీరామ అభిషేకం ఆపుమని, అలా జరగటానికి ఆమెకు దశరథుడు ఇదివరకు 2 వరాలు కోరుకోమని అన్నప్పుడు కైక కోరుకోలేదని, ఇప్పుడు రాముణ్ణి అడవికి పంపటానికి కోరుకోవాలనే. తండ్రి మాట చొప్పున తనయుడు రాముడు తమ్ముడు లక్ష్మణునితో సతీ సీతతో వనవాసానికి బయలుదేరాడు. మునిలా అడవిలో గడపసాగాడు. కరదూషణాది రాక్షసులను ఖండించి అడవిలోని మహర్షులకు ఆనందం కలిగించాడు.